హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు అండి. ఇవాళ ఫుల్ బిజీగా ఉండుంటారు కదా, ఎందుకంటే నిన్నే బిజీగా ఉన్నారు. ఎందుకంటే రెగ్యులర్గా వచ్చే వ్యూస్ రాలేదనమాట. సో నిన్నే బిజీగా ఉండుంటారు, ఇవాళ ఇంకా బిజీగా ఉండుంటారు కదా. యాక్చువల్గా ఇవాళ వ్లాగ్ పెట్టకూడదు అనుకున్నాను, ఎందుకంటే మీరు బిజీగా ఉంటారు కదా, ఎందుకులే అని చెప్పి మళ్ళీ అనిపించింది, సరేలే మార్నింగ్ కదా పూజ చేసుకుంటారు, సో మధ్యాహ్నం అయ్యేసరికి కొంచెం ఖాళీ అవుతారేమో అని చెప్పి మళ్ళీ వ్లాగ్ అయితే పోస్ట్ చేశాను అనమాట. సో ఇంకా నేను కూడా ఇది నిన్నటి వ్లాగు. సో నేను కూడా ఉదయాన్నే పూజ చేసుకున్నాను. ఇంకా శ్రావణ మాసం పెట్టింది కదా, సో ఉదయాన్నే పూజలు అవుతూ ఉంటాయి. యాక్చువల్గా ఆషాఢ మాసంలో కూడా చేసుకుంటాను, కాకపోతే పూజ వీడియోస్ ఎక్కువ షేర్ చేయనండి, అంతే, ఇంకేం లేదు. అంటే కొంచెం ప్రశాంతంగా పూజ చేసుకుంటాం కదా, ఆ టైంలో కూడా ఇంకా వీడియోస్ ఏం చేస్తాంలే అని చెప్పి పూజ మాత్రం నేను పెద్దగా వీడియోస్ తీయను. అది కాకుండా నేను పెద్ద ఎక్కువగా పూజలు కూడా ఏం చేయను. జస్ట్ సింపుల్గా దీపం వెలిగించి చిన్న బెల్లం ముక్క పెట్టి దండం పెట్టుకుంటాను హారతి ఇచ్చి, అంతే. సో అందుకే అది పెద్దగా షేర్ చేయను. అయితే ఇంక ఇవన్నీ ఉదయాన్నే పని అయిపోయింది, ఇంకా దీపం అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంక ఇవన్నీ తీసాను కదా మొన్న, ఇంకా అవన్నీ కూడా ఉతికి పెట్టాను, కానీ అవి వేస్తే ముడతలు ఉన్నాయి, కాటన్వి కదా. సో మామూలు సిల్క్ కటన్స్ ఏంటి అంటే మనం ఐరన్ చేయించాల్సిన అవసరం లేదు. ఈ కటన్స్ చూడడానికి బాగున్నాయి, కాటన్ క్వాలిటీ బాగుంది అనుకున్నాను, కానీ కాకపోతే ఉతికిన తర్వాత కొంచెం ముడత పడుతుంది. సో ఇంకా అవన్నీ కూడా ఐరన్కి ఇచ్చాను అనమాట. సో ఎందుకు చెప్తున్నానంటే ఇవి వాష్ చేస్తే ఖచ్చితంగా ముడత పడుతుంది, ఎవరైనా తీసుకున్నప్పుడు ఒకసారి చూసుకోండి. కానీ బాగున్నాయి, ఐరన్ చేయించిన తర్వాత మళ్ళీ నార్మల్గా వచ్చేసాయి కొత్త వాటిలాగా. సో అందుకని చెప్పి ఇంకా ఐరన్ చేయించి వేస్తూ ఉన్నాను అనమాట. కటన్స్ వేస్తే బాగుంటుంది కదా, ఇంటికి మంచి లుక్ వస్తుంది. అయితే ఒకటి చెప్పాలండి, నన్ను యూట్యూబ్ ఈవెంట్కి ఎందుకు అక్క మీరు వెళ్ళలేదు అని అసలు నేను ఎన్ని రోజుల నుంచి దీనికి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను, మర్చిపోతానే ఉన్నాను. ఇంక ఇవాళ వ్లాగ్లో ఎలా అయినా సరే ఇది చెప్పాలి అని చేతి మీద రాసుకున్నాను కొన్ని టాపిక్స్, అంటే మర్చిపోతున్నాను వాటి గురించి మాట్లాడాలన్నట్లుగానా, అంటే మీరు అడుగుతున్న క్వశ్చన్స్కి వెళ్ళండి. అయితే ఏం లేదండి, నాకు మెయిల్ రాలేదా అక్క, మిమ్మల్ని పిలవలేదా అంటే, ఎందుకు పిలవలేదండి, నన్ను లాస్ట్ 2 ఇయర్సే నాకు మెయిల్ వచ్చింది. మెయిల్ వచ్చినప్పుడు తిరిగి మళ్ళీ మనం అప్లై చేయాలనుకుంటా వాళ్ళకి. సో నాకు వైజాగ్లో ఉన్నప్పుడే వచ్చింది, కాకపోతే నాకేంటి అంటే 1 lakh వచ్చాక వెళ్దాం అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. అప్పుడు కొంచెం 40,000 అయ్యారు. లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ నాకు ఒక 40,000 అలా సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడే నాకు మెయిల్ వచ్చింది. సో త్వరగా అయిపోద్దిలే, ఇంకో 1 ఇయర్లో 1 lakh అయిపోద్ది, అప్పుడు వెళ్దాం అనుకున్నాను. అప్పటి నుంచి ఇప్పుడు వచ్చి ఆ 1 lakh మాత్రం అవ్వట్లేదు, నేనేమో ఆ ఈవెంట్కి వెళ్ళట్లేదు. సో వెళ్ళొచ్చు, ఏం కాదు, కానీ ఈ ఇయర్ మాత్రం నాకు లాస్ట్ 2 ఇయర్స్ వచ్చింది మెయిల్. ఈ ఇయర్ మాత్రం నాకు స్టోరేజ్ ఎక్కువ అయిపోయిందనమాట, మెయిల్స్ అసలు ఇన్బాక్స్ ఖాళీ లేదు, అందుకే నాకు మెయిల్ రాలేదు. కానీ మామూలుగా అయితే మాత్రం నాకు లాస్ట్ 2 ఇయర్స్ 2 times వచ్చింది, ఈ ఇయర్ మాత్రం రాలేదు. చెప్పే కదా, ఇన్బాక్స్ ఫుల్ అయిపోయింది అనమాట. సో దానివల్ల మెయిల్స్ ఏమీ రావట్లేదు. కానీ 1 lakh అయితే వెళ్దామని వెయిట్ చేస్తాను. ఈసారి ఆ ఈవెంట్లో చాలామంది కొత్త క్రియేటర్స్ అందరూ కూడా వచ్చారు. సో వాళ్ళందరికీ కూడా నేను చూశాను, వాళ్ళందరికీ కూడా అబౌవ్ 1 lakh ఉన్నారు సబ్స్క్రైబర్స్. అరే నాకు కూడా 1 lakh అయితే వెళ్ళొచ్చు కదా అని చెప్పి అనిపించింది, కానీ ఓకేలేండి. సో కానీ బాగా అనిపించింది. అందరూ అంటే నేను అనుకున్నాను, అంటే ఎవరు తెలియదు కదా అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకళ్ళొకళ్ళు పరిచయం చేసుకొని మంచిగా అందరూ షార్ట్స్ పోస్ట్ చేశారు కదా, నాకు కూడా బాగా అనిపించింది. నాకు కూడా మాట్లాడాలి అనిపించింది వేరే క్రియేటర్స్తో. ఇప్పటికొచ్చి నేను ఎప్పుడు ఎవరితో కూడా పెద్దగా మాట్లాడలేదు, అంటే ఎలా పరిచయం చేసుకోవాలో మరి నాకు తెలీదు. సో వాళ్ళందరూ మాత్రం ఎంచక్క కాంటాక్ట్లో ఉంటారు అని చెప్పారు కాబట్టి సో ఓకే. సో చూద్దాం, నెక్స్ట్ ఇయర్ అయినా కలుద్దాం అంటే అందరినీ. ఆ తర్వాత ఇంకా ఏం చేస్తున్నావు భారతి అంటే, ఇంకా ప్రసాదాలు అవి చేస్తాం కదండి. సో దానికోసం నెయ్యి చేద్దామని చెప్పేసి నెయ్యి కాదు నెయ్యే కదా, ఏమోనండి బాబు, ఏదో కొంచెం అడ్జస్ట్ అవ్వండి, నాకు అది రావట్లేదు. నెయ్యి అని వచ్చేస్తుంది. సో అది చేద్దామని చెప్పేసి మీగడ తీస్తున్నాను. అయితే అక్క మిక్సీలో వేయొద్దు, చాపర్లో వేయొద్దు, ఏం లేదు, జస్ట్ కవన్ తీసుకొని దాంట్లోనే ఇట్లా అనేసి స్టవ్ మీద పెట్టేసేయండి, అప్పుడు మీకు అన్ని గిన్నెలు కూడా అవ్వవు అని చెప్పేసి ఒక సిస్టర్ కామెంట్ పెట్టింది. యాక్చువల్గా కవం నా దగ్గర లేదు. సో కవం అంటే ఇట్లా తిప్పుకునేదే కాబట్టి ఎలక్ట్రిక్ కవం ఉంది నా దగ్గర, అదే
హ్యాండ్ బ్లెండరు. సో దాంతో ఇంకా కొంచెం వాటర్ వేసాను, ఎక్కువ వాటర్ వేయలేదండి. ఎక్కువ వాటర్ వేస్తే వెన్న రావడానికి టైం పడుతుందని చెప్పి కొన్ని వాటర్ వేసాను. కొన్ని వాటర్ వేసి ఇలా మంచిగా బ్లెండ్ చేసేస్తే చూసారా అసలు మీగడంతా ఎంత బాగా వచ్చేసిందో, అదే వెన్నంతా. సో ఆ వాటర్లో ఇంకా ఉంది చెప్పాలంటే, ఇంకా కూడా అందులో వెన్న ఉంటుంది. సో అదేంటి అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అందులో మనం పోసిన వాటర్ అన్నీ కిందకు వచ్చేసి మళ్ళీ కొంచెం ఏదైనా వెన్న ఏదైనా ఉంటే పైకి తేలుతుంది అనమాట. సో అది నైట్కి చపాతీ చేద్దాము, సో చపాతీలో వాటర్ కలుపుదాంలే, అలాగే కర్రీలో కూడా వేసేసుకోవచ్చు అని చెప్పేసి ఇంకా దాన్ని అయితే పక్కన ఉంచేసాను. ఇప్పుడు అదే గిన్నెలో వాటర్ వేసేసి ఒక 2 times వాష్ చేసేసి స్టవ్ మీద పెట్టేస్తున్నాను అనమాట. అంటే ఇంక ఇన్ని గిన్నెలు కాకుండా ఒకే గిన్నెలో హ్యాండ్ బ్లెండర్ తోటి మంచిగా బ్లెండ్ చేసేసిన తర్వాత ఆ మీగడ తీసేసి ఆ వాటర్ మాత్రం స్టోర్ చేసుకున్నాను. ఆ గిన్నెలోనూ ఒక 2 times కడిగేసి స్టవ్ మీద పెట్టేశాను అనమాట. ఇంకెక్కువ గిన్నెలు, మిక్సీ జార్లు ఇట్లా ఏమీ కాకుండా. ఆ తర్వాత ఇదిగోండి, దీని గురించి అడుగుతున్నారు, స్టవ్ మీద కప్ ఎందుకు పెట్టారు భారతి అని చెప్పి. ఏం లేదండి, అది 4 burner స్టవ్ కదా, అది పనిచేయట్లేదు. అంటే బర్నల్ పనిచేస్తుంది, మనం ఇక్కడ తిప్పేది ఉంటుంది కదా, ఆఫ్ చేసేది ఆన్ చేసేది, అది పని చేయకుండా స్టక్ అయిపోయింది. ఒక 3 years బ్యాకే స్టక్ అయిపోయింది. నేనేం చేశాను, అది పని చేయట్లేదు కదా అని అలాగే వదిలేశాను. అది కంప్లీట్గా పనిచేయడం పోయింది. అంటే కొంచెం స్ట్రక్ అయినప్పుడు చలికాలంలో స్ట్రక్ అవుతాయి అవి. అప్పుడు మనం కొంచెం ఆయిల్ లేకపోతే ఇలాంటివి ఏదో ఒకటి కొంచెం లిక్విడ్ ఏదైనా వేసి కొంచెం దాన్ని నార్మల్గా చేస్తే అయిపోయేది. నేను దాన్ని అలా వదిలేసాను వాడడం. అది ఇంకా అలా ఏమైందంటే బాగా జిడ్డు పట్టేసింది. అది వాడకుండా ఉండడం వల్ల జిడ్డు పట్టేసి ఆ బర్నల్ తీసినా కూడా రావట్లేదన్నమాట. అప్పటికి చాకుతో గోకేనా అదంతా, అయినా సరే చేయి కట్టయింది కానీ అది మాత్రం రావట్లేదు. సో చూడడానికి బాగాలేదు కదా అని చెప్పి పైన అలా గిన్నె బోర్లు ఇచ్చాను అంతే, ఇంకేం లేదు. అంటే గ్యాస్ ఏమైనా లీక్ అవుతుందా, ఎందుకు అలా పెట్టారు అని అడుగుతున్నారు కదా. గ్యాస్ ఏం లీక్ అవ్వడం కాదండి, అది జస్ట్ ఏమంటారు జిడ్డుగా ఉందని పెట్టా అంతే, ఇంకేం లేదు. ఆ తర్వాత ఇంకా అక్కడేమో నెయ్యి కాగుతూ ఉంది, ఇక్కడేమో గులాబ్ జామ్ చేస్తున్నాను. గులాబ్ జాము తెప్పించి 40 days అయిందండి ఆ ప్యాకెట్ తెప్పించి. ఇప్పుడు ముహూర్తం వచ్చింది అది చేయడానికి. చిన్న ప్యాకెటే, ఎక్కువేం కాదు, అందుకే కొంచెం పెద్ద పెద్ద సైజు ఉండలు చుట్టేసాను అనమాట. గులాబ్ జామ్ పిండిని కొంచెం లూజ్గా కలుపుకోవాలి. లూజ్గా కలిపితే లోపల బాగా కుక్ అవుతుంది. అంటే మామూలుగా గులాబ్ జామ్కి లోపల ఉండలాగా వచ్చేస్తుంది కదా పిండి, అలా రాకుండా ఉండాలి అంటే పిండిలో కొంచెం వాటర్ కానీ పాలు కానీ ఏదైనా వేసుకొని కొంచెం లూజ్గా కలుపుకొని ఉండ చుట్టేటప్పుడు చేతికి ఆయిల్ రాసుకొని చుడితే చేతికి అంటుకోకుండా బాల్ విరిగిపోకుండా రౌండ్గా ఉంటాయన్నమాట. సో మనం ఎంత పిండి తీసుకుంటే దానికి డబల్ క్వాంటిటీలో షుగర్ తీసుకోవాలి. ఇప్పుడు అది మహా అయితే చిన్న ప్యాకెట్ 170 grams ఉంటుంది ఆ ప్యాకెట్, 200 grams కూడా లేదు, 175 grams ఆ ప్యాకెట్. సో దానికి డబల్ క్వాంటిటీలో షుగర్ తీసుకున్నాను. అంటే ఒక full cup షుగరు, 1/2 cup వాటర్ అయితే వేసి షుగర్ సిరప్ అయితే చేస్తున్నాను. ఇక్కడైతే నెయ్యి మరిగిపోయింది, దాంట్లో కొన్ని మెంతులు అయితే వేసేసిన తర్వాత అది పక్కన పెట్టేశాను. కొంచెం చల్లారిన తర్వాత వడకట్టుకుందాం. ఈ లోపల ఏంటి అంటే షుగర్ సిరప్ ఒకవైపు అవుతూ ఉంది. ఇంకా ఇక్కడ గులాబ్ జాములు అండి, మనం చేసేసి దాన్ని కొంచెం సేపు పక్కన పెట్టేస్తే గులాబ్ జామ్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుద్ది అనమాట. అంటే మనం చేసిన వెంటనే ఆయిల్లో ఫ్రై చేసామనుకోండి అది చిన్నగా ఉంటుంది. అదే చేసి కొంచెం సేపు పక్కన పెట్టామనుకోండి అది సైజ్ అనేది, అంటే దాని లోపల కొంచెం బేకింగ్ పౌడర్ ఉంటుంది కాబట్టి సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. సో అందుకే నేను కొంచెం సేపు పక్కన పెట్టేసి ఈ లోపల గులాబ్ జామ్ సిరప్ చేసుకున్నాను. ఇక్కడ ఏంటి అంటే మెయిన్గా గులాబ్ జామ్కి చిన్న టెక్నిక్ ఏంటి అంటే అవి ఫ్రై చేసుకోవడం. షుగర్ సిరప్ కొంచెం వాటర్ లాగా ఉంటుంది కదా, అలా చేయకూడదు, తేనె పాకంలాగా అంటాం కదా. సో తేనె పట్టుకుంటే ఎలా ఉంటుంది మనకి, అలా ఉండాలన్నమాట పాకము. ఆ తర్వాత గులాబ్ జామ్ కూడా, అంటే ఈ గులాబ్ జామున్స్ కూడా ఆయిల్లో ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో ఉండకూడదు, అలా అని చెప్పి సిమ్లో ఉండకూడదు. మాకు తెలుసులేవమ్మా భలే చెప్పావు, గులాబ్ జామ్ గురించి కూడా మాకు తెలియదు ఏంటి మేము చేసుకుంటాం అంటే ఓకేనండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, గులాబ్ జామ్ బ్రేక్ అయిపోతూ ఉంటాయి కదా, సో వాళ్ళ కోసం చెప్తున్నా టిప్ అంతే, ఇంకేం లేదు. గులాబ్ జామ్ ఈజీ రెసిపీయే, అయినా సరే గులాబ్ జామ్ అనేది విరిగిపోతూ ఉంటుంది కదా, సో అందుకని చెప్తున్నా అంతే, ఇంకేం లేదు. గులాబ్ జామ్ని కొంచెం లూజ్గా కలుపుకొని చేతికి ఆయిల్ రాసుకొని బాల్స్ చుట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేయండి. మంట మరీ వేడిగా ఉండకూడదు, మరీ సిమ్లో పెట్టకూడదు. సిమ్లో పెడితే బ్రేక్స్ వచ్చేస్తాయి, అంటే బాల్ పైన అంతా కూడా క్రాక్స్ వస్తాయి అన్నమాట గులాబ్ జామ్ పైన. కాబట్టి సిమ్లో పెట్టకండి, హైలో పెట్టకండి. మంట వేడిగా ఉన్నప్పుడు తగ్గిస్తూ పెంచుతూ గులాబ్ జామ్ని కనుక ఫ్రై చేసుకుంటే మనకి మంచిగా లోపల వరకు కుక్ అవుతుంది.
తర్వాత పాకం అనేది మరి వాటర్గా ఉండకుండా కొంచెం తేనె పాకంలాగా ఉంటే దాంట్లో వేసిన వెంటనే గులాబ్ జాము షుగర్ సిరప్ అనేది బాగా పట్టుకొని చాలా బాగుంటుంది. సో ఇంక ఇక్కడైతే నెయ్యి కొంచెం గోరువెచ్చగా అయ్యింది. ఇదిగోండి ఇలా పక్కన పెట్టేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా ఇదిగోండి ఇప్పుడు ఆ గిన్నె ఉంది కదా, సో దాంట్లో ఒక గ్లాస్ వాటర్ వేసేసి మరగబెట్టేసి దాన్ని కొంచెం చల్లారాక స్టవ్ అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పైనంతా ఒక లేయర్ లాగా నెయ్యి అయితే వస్తుంది. సో అది ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి నేనైతే ఇంక ఇలా చేసుకుంటూ ఉంటాను అనమాట. ఇదిగోండి అంటే అది మామూలుగా కొంతమంది షుగర్ వేసుకొని తింటారు, కాకపోతే ఇంక నేనైతే ఇలా చేస్తున్నాను అనమాట. సో అదైతే ఇలా బాగా మరిగిపోయింది. ఇంక ఇప్పుడు గులాబ్ జామ్ ఎలా వచ్చిందో చూపిస్తాను చూడండి. చూసారా ఎంత సాఫ్ట్గా, ఎక్కడా కూడా గులాబ్ జాము ఇలా క్రాక్స్ లేకుండా ఎంత బాగుందో. కాకపోతే ఇది చాలా వేడిగా ఉంది, నాకు వేడిగా తినడమే ఇష్టము. నిజానికి చల్లారింది అనుకోండి కొంచెం బిగుసుకుంటుంది అనమాట గులాబ్ జామ్. అది వేడిగా ఉన్నప్పుడు ఏంటి అంటే చాలా సాఫ్ట్గా ఉంటాయి, అంటే షుగర్ సిరప్లో ఉంటాయి కాబట్టి. చల్లారితే మాత్రం గట్టిపడతాయి. సో వేడి మీద ఉన్నప్పుడు మాత్రం కదపకండి. నేనేమో ఆత్రం ఆపుకోలేక ఒక 2 అయితే వేసుకున్నాను. నాకు వేడిగా తినడమే ఇష్టము. సో అందుకే అనమాట. మనకి లోపలంతా కూడా చాలా సాఫ్ట్గా అలా ఉంటుంది అనమాట. మనం ఆ ఫ్రై చేసే టెక్నిక్లోనే ఉంటుంది, లోపల వరకు జ్యూస్ వెళ్ళి సాఫ్ట్గా ఉంటుంది. గులాబ్ జామ్ నోట్లో పెట్టుకోగానే నోట్లో అదొక చెక్కల గింతలాగా వస్తుంది అనమాట. సో వేడిగా నాకు ఇష్టం. సో ఒక 2 పెట్టుకొని తినేస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకా తినేసిన తర్వాత మధ్యాహ్నం నుంచి కొన్ని ఆర్డర్స్ అయితే వచ్చాయి. సో ఇంకా అన్నీ యాక్చువల్గా షార్ట్లో పోస్ట్ చేద్దాం అనుకొని నిన్న నైట్ ఒక షార్ట్ పోస్ట్ చేసే కదా శారీ. అయితే ఏంటంటే సరేలే ఇంకా అన్నీ ఒకేసారి చూపించేద్దాం అని చెప్పేసి ఇంక ఈ శారీ వచ్చేసి రెడ్ కలర్ శారీ అండి. ఇది కలంకారీ శారీ అంటాం కదా. ఇప్పుడు చూడండి మంగళగిరి శారీస్కి ఇలా వస్తుంది కలంకారీ బార్డర్ వచ్చి. సో ఆ టైప్ శారీ, కానీ మంగళగిరి శారీ కాదు, అంటే ఇది కొంచెం సిల్క్ శారీ టైప్ అనమాట. చాలా మెత్తగా ఉంది. ఇది నేను తీసుకున్నాను, వేసుకొని చూపించడానికి లేదు, ఎందుకంటే ఇది అమ్మవారి దగ్గర పెడదాం అని చెప్పేసి ఇంకా అలా ఉంచాను అనమాట. చాలా బాగుందండి. ఇందులో యాక్చువల్గా ఆరెంజ్ కూడా ఉంది, ఆరెంజ్ కలర్ కూడా ఉంది, అది కూడా చాలా బాగుంది. కాకపోతే తెలియకుండానే నా దగ్గర ఆరెంజ్ శారీస్ చాలా ఉన్నాయి, సరే అని చెప్పి ఇంకా రెడ్ తీసుకున్నాను అనమాట. శారీ మాత్రం చాలా మెత్తగా ఉంది. అటు ఇటు మనకి ఇట్లా జిగ్జాగ్ బార్డర్ ఇచ్చింది. సేమ్ కలంకారీ మంగళగిరి శారీస్లో కలంకారీ డిజైన్ వస్తుంది కదా, సేమ్ అదే, కాకపోతే క్లాత్ డిఫరెన్స్ అనమాట అంతే. ఇదిగోండి పళ్ళు ఇలా వచ్చింది, మొత్తం అంతా ఇలా కలంకారీ డిజైన్ తోటి. శారీ అంతా కూడా అటు ఒక పైన అంతా కూడా ఇలా జిగ్జాగ్ బార్డర్ వచ్చింది, కింద మాత్రం మనకి డిజైన్ వచ్చిందనమాట, ఇట్లా లోటస్ డిజైన్ లాగా వచ్చింది. హ్యాండ్స్కి కూడా వచ్చిందనమాట ఆ డిజైన్. ఇదిగోండి శారీ మాత్రం చాలా బాగుందండి, చాలా మెత్తగా ఉంది. అంటే దాన్ని ఏమంటారు, డే అంతా ఉంచుకోవచ్చు, అంత సాఫ్ట్గా మెత్తగా ఉందన్నమాట శారీ. దీని ప్రైస్ వచ్చేసి 800 అలా పడింది. బాగుంది, నాకైతే మాత్రం చాలా బాగా నచ్చింది. అందుకే వేసుకొని చూపించట్లేదు, ఎందుకంటే ఈ శారీని ఇంక చెప్పాయి కదా వ్రతం రోజు అక్కడ పెడదామని చెప్పి. బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది, కాకపోతే నాకు బ్లౌజే కొంచెం మొత్తం ఆ లోటస్ ఫ్లవర్స్ లాగా ఆ డిజైన్ ఇచ్చుంటే బాగుండేమో అనిపించింది. చూడండి హ్యాండ్స్కి ఇచ్చారు కదా, అట్లా అనమాట, అట్లా ఇచ్చుంటే బాగుండేమో అనిపించింది. కాకపోతే చిన్న చిన్న లోటస్ ఇచ్చారు. ఓకే, బ్లౌజ్ కూడా బాగుంది, మెయిన్ క్లాత్ బాగుంది. ఇదిగోండి చిన్నగా వచ్చినాయి అనమాట, అటు ఇటు ఇలా జిగ్జాగ్ మోడల్ వచ్చి. క్లాత్ కూడా చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నాను. కలర్ మాత్రం చాలా బాగుందండి. ఇది రెడ్ కలరు బాగుంది, అలాగే ఆరెంజ్ కలర్ కూడా చాలా బాగుంది. సో ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను చూడండి, అంటే డిస్క్రిప్షన్లో ట్యాగ్ ప్రోడక్ట్స్ ఉంటాయండి, మీకు ఇమేజెస్ కనిపిస్తాయి, అవే లింక్స్. మీరు అవి క్లిక్ చేస్తే మీకు లింక్స్ అయితే మీకు వస్తాయి అన్నమాట. అంటే ఎక్కడ ఉంటాయని అడుగుతున్నారు కదా, డిస్క్రిప్షన్లోనే మనకి ఈ శారీస్ అన్నీ కూడా మీకు ఇమేజెస్ కనిపిస్తాయి, వాటి మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇంక ఇది వచ్చేసి కాంజీవరం శారీ, కాంజీవరం వింటేజ్ కలెక్షన్ శారీ అనమాట. ప్యూర్ కాదులేండి, సెమీ ఇది, సో కాపీ అనుకోవచ్చు. సో ఈ శారీ కూడా చాలా సాఫ్ట్గా చాలా బాగుందండి. పింక్ కలరు, దీనికి వచ్చేసి పర్పుల్ కలర్ బార్డర్ వచ్చి వెనకాల చూపించమంటున్నారు. ఇదిగోండి వెనకాలంతా కూడా చాలా సాఫ్ట్గా ఉంది. అంటే మనకి గాజులు పట్టుకుంటాయేమో థ్రెడ్స్ అట్లా అయితే ఏమీ లేవు, చాలా బాగుందన్నమాట. చాలా సాఫ్ట్గా శారీ అంతా గ్యాప్ బార్డర్ తోటి. మన దగ్గర ప్లెయిన్ పర్పుల్ కలర్ బ్లౌజ్ ఉన్నా వేసుకోవచ్చు, లేదంటే గోల్డ్ కలర్ బ్లౌజ్ ఉన్నా కూడా దీనికి మ్యాచ్ అవుతుంది. బాగుంది, శారీ మాత్రం చాలా సాఫ్ట్గా ఉంది. కాకపోతే శారీ అంతా సాఫ్ట్గా ఉంది, కానీ కింద ఉంది చూసారా ఇట్లా, దాన్ని ఏమంటారు, ఇట్లా శారీ బార్డర్ కింద అంచు దగ్గర అక్కడ మాత్రం మనం చిన్నది గీసుకున్నట్లుగా అనిపించింది నాకు.
కానీ మొత్తం శారీ ఓవరాల్ అంతా చాలా సాఫ్ట్గా ఉంది. చూడండి ఆ పైన ఉంటుందా ఆ శారీకి ఆ పైన కొన అక్కడ కొంచెం గీసుకున్నట్లుగా ఉంది. ఇంకా కట్ చెంగులు ప్లెయిన్గా వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి పర్పుల్, హ్యాండ్ దగ్గర ఇలా కొంచెం బార్డర్ వచ్చేసింది అనమాట, గోల్డ్ బార్డర్. బాగుంది శారీ. నిన్న చాలామంది బాగుందని చెప్పారు. సో అవి నాకు తెలిసి ఇప్పుడు ఆ శారీ అవుట్ ఆఫ్ స్టాక్లో ఉందేమో అండి. ఒకవేళ ఉంటే మాత్రం అది కూడా నేను లింక్ ఇస్తాను. అందులో కలర్స్ కూడా ఉన్నాయి, ఒకసారి చూడండి. ఆ తర్వాత ఇది వచ్చేసి పైతానీ శారీ. నువ్వు పైతానీ శారీస్ వదలవా భారతి అని చెప్తారేమో. నాకు పైతానీ శారీస్ చాలా బాగా నచ్చాయండి, చాలా బాగున్నాయి. అంటే మనకి ఇది 700 పడిందండి, 700 అనుకుంటా ఈ శారీ. బ్లౌజ్ చూడండి దీనికి ఎంత గ్రాండ్గా వచ్చిందో. ఇది పిల్లలకి లంగా జాకెట్లు కుట్టియొచ్చండి. ఎంచక్క బ్లౌజ్ కూడా పెద్దదే వచ్చింది. 80 సెంటీమీటర్స్ కాకుండా మనకి 1 మీటర్ వచ్చినట్లుంది బ్లౌజు. పిల్లలకి ఎంచక్క బ్లౌజ్ వచ్చేస్తుంది, లంగా బ్లౌజ్ వచ్చేస్తుంది, లెహంగాలు కూడా కుట్టించుకోవచ్చు. చాలా బాగుందండి. ఈ పైతానీ శారీస్ మాత్రం చాలా బాగున్నాయి. సో చూసారా, దాన్ని ఇక్కడే కొంచెం గీసుకుంటుంది, అదే చెప్తున్నాను. శారీ అంతా సాఫ్ట్గా ఉంది కానీ కిందన మాత్రం కొంచెం ఆ బార్డర్ కిందన కొంచెం గీసుకుంటున్నట్లుగా అనిపించింది. సో లెహంగాలకి మాత్రం చాలా బాగుంటాయండి, లంగాలకి లెహంగాలకి అట్లాగా. చూడండి మొత్తం శారీ అంతా ఇట్లా బార్డర్, ఇట్లా దాన్ని ఏమంటారు, ఇట్లా రౌండ్ బుటీస్ లాగా వచ్చాయి. పైన కింద చిన్న బార్డర్ వచ్చింది, పెద్ద బార్డర్ కాదు ఇది. అంటే పెద్ద బార్డర్స్ నచ్చవు అనుకున్న వాళ్ళు ఇది ఇలా చిన్న బార్డర్ అయితే తీసుకోవచ్చు. కలర్ చాలా బాగుంది కదా, ఆరెంజ్ కలరు. దీనికి మనం కాంట్రాస్ట్ బ్లౌజ్ ఏదైనా వేసుకోవచ్చు, లేదు అనుకుంటే దానికి ఇచ్చిన బ్లౌజ్ కుట్టించుకున్నా కూడా బాగుంటుంది హెవీగా. ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా, సారీ మనకి పళ్ళు అయితే ఇలా వచ్చింది, ఇట్లా పట్టు తోటి. అంత చీప్ క్వాలిటీగా అయితే ఏమీ లేదండి, చెప్తున్నాను కదా. అంటే ప్రైజ్ని బట్టి శారీ క్వాలిటీ ఉంటుంది కదండి. మనం 500-700 పెట్టి 5000 శారీ క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా. సో అదే చెప్తున్నాను. ఇది అందరికీ శారీస్ నచ్చాలని లేదు, ఎవరి బడ్జెట్ వాళ్ళదండి. నేను అందుకే బడ్జెట్లో శారీసే చూపిస్తున్నాను. ఇప్పుడు 5000-10,000 పెట్టి కొనాలి అనుకుంటే షోరూమ్కి వెళ్ళే కొంటారు కదా, ఆన్లైన్లో ఎందుకు కొంటారు చెప్పండి. సో మీ ఇష్టం అండి. నేను అంటే ఎవరిని ఏమీ అనట్లేదు, కానీ అంటే ఆ శారీ క్వాలిటీ అంత బాగోదు అట్లా అంటే మరి ఆ ప్రైస్కి ఆ క్వాలిటీయే ఉంటుందండి. అది ఒక్కసారి మీరు చూసుకోండి. ఇప్పుడు మనం 500 పెట్టి 5000 క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయకూడదు కదా, అదనమాట. అలా అని చెప్పి మరీ చీప్ క్వాలిటీ శారీస్ అయితే అస్సలు మీకు చూపించను. నేను చెప్పాను కదా, అంత క్వాలిటీ బాగోకపోతే నేనే రిటర్న్ చేసేస్తాను. అది మీ దాకా నేను చూపించను, అసలు క్వాలిటీ బాగుంది కాబట్టి చూపిస్తాను. సో ఆ తర్వాత ఇంక ఇవి డ్రెస్సు అంటే ఇంక అన్ని పండగలు ఇంక అన్నీ వస్తూ ఉంటాయి కదా, సరే అని చెప్పి డైలీ వేర్కి ఒక డ్రెస్ తీసుకున్నాను. 700 పడింది. ఇది సూపర్ ఎక్స్ట్రాడినరీ అన్నట్లుగా కాదు, కానీ జస్ట్ ఫ్యాబ్రిక్ బాగుంది, కాటన్, ప్యూర్ కాటన్తో వచ్చింది. అప్పుడప్పుడు వేసుకోవడానికి ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట. 3 పీస్ సెట్. ఈ కలర్ బాగుంది, అంటే నాకు లైట్ కలర్సే ఇష్టము. అందరూ డార్క్ కలర్స్ బాగుంటాయి భారతి అంటారు, కానీ నాకు లైట్ కలర్సే ఇష్టము. సరేలే అని చెప్పి ఇంకా కలర్ తీసుకున్నాను అనమాట. ప్యాంట్ కూడా కాటనే, 3 కాటన్ వచ్చినాయి. బాగుందండి డ్రెస్ మాత్రం, చాలా కంఫర్టబుల్గా ఉంది, డైలీ వేరింగ్కి చాలా బాగుంటుంది. ఎవరైనా కావాలి అనుకుంటే లింక్ ఇస్తాను చూడండి. ఎలాస్టిక్ ప్యాంట్ వచ్చింది. చున్నీ యాజ్ యూజువల్ కాటన్ చున్నీ అనమాట. సో నాకు ఇలాంటి చున్నీలు అంటే ఇష్టం. ఇంకా ఎలా వేసుకుంటానంటే ఇంకా ఆ చున్నీలే అన్నిటికీ, చేతులు తుడుచుకోవడానికి, మొహం తుడుచుకోవడానికి అన్నిటికీ ఆ చున్నీలే వాడేస్తా. కాటన్ కదా, బాగుంటుంది, వేసుకున్నా సరే హాయిగా ఉంటుంది అనమాట బయటికి వెళ్ళినప్పుడు ఎండలో అట్లాగా. చూడండి చెప్తున్నాను కదా, ఇది పెద్ద సూపర్ డ్రెస్ అని చెప్పను, కానీ క్లాత్ చాలా బాగుంది. సో కంఫర్టబుల్గా ఉంది, అందుకే తీసుకున్నాను ఇది. ఆ తర్వాత నేను కార్డ్ సెట్స్ అయితే ఒక 3 తెప్పించానండి. అంటే మనం ఇప్పుడు నైట్ టైము నైట్ డ్రెస్సెస్ వేసుకుంటాం కదా. సో నైట్ డ్రెస్ ఏంటి అంటే కొంచెం టాపు పొట్టిగా వస్తుంది. సో పొట్టిగా కాకుండా ఇలా పొడవుగా వచ్చాయి అన్నమాట ఇవి. చూడండి నా దగ్గర బ్లాక్ కలర్ది ఒక నైట్ డ్రెస్ ఉంటుంది కదా. సో ఆ బ్లాక్ కలర్ నైట్ డ్రెస్ లాగానే ఉంటుంది సేమ్, కాకపోతే అది మనకి షర్ట్ లాగా వస్తుంది. ఇది చూడండి ఇట్లా ఫుల్గా వచ్చిందనమాట, మనకి టాప్ లాగా వస్తుంది. మొత్తం ప్యాంటు టాపు 2 కూడా ఒకేలాంటివి వచ్చాయి. బాగుందండి ఇది, చూడండి వేసుకుంటే కూడా చాలా బాగుంది. పెద్ద ప్రైస్ కూడా ఎక్కువేం కాదు, 400, 450 అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్ పడింది అనమాట. ఒకటి 500 పడింది. సో అంటే ఇందులో ఆన్లైన్లో ఏంటంటేనండి ఒక 50 రూపాయలు, ఒక 20, 30, 50 ఇట్లాగా డౌన్ అవుతూ ఉంటాయి, పెరుగుతూ ఉంటాయి అన్నమాట. ఎగ్జాక్ట్గా ప్రైజెస్ అనేవి అలాగే ఉండవు.
ఆ తర్వాత ఇదిగోండి ఇది వచ్చేసి ఇంకొక డ్రెస్సు. ఇది చూసినప్పుడు బాగుంది, అంటే ఓకే కలర్ఫుల్గా బాగుంది, వేసుకుంటే కూడా ఓకే, కానీ ముందు వేసుకున్నది బాగుంది కదా, అంటే ఇట్లా క్రీమ్ కలర్ది బాగుంది, నాకు అదే బాగా నచ్చింది. తర్వాత ఇంక ఇది వచ్చేసి బ్లాక్ కలర్ది. నాకు అనిపించింది, నేను ఒక తిక్క పని చేశానండి, ఎం సైజ్ పెట్టుకోవాల్సింది ఎస్ పెట్టుకున్నా. సో ఎస్ ఏంటంటే కొంచెం టైట్గా అనిపిస్తుంది, అంటే ఇవి నైట్ వేర్ లాగా కదా, సో లూజ్ ఉంటే బాగుంటాయి. సో అందుకే మళ్ళీ ఇవి ఎక్స్చేంజ్ పెట్టుకున్నానండి, అంటే ఎస్ రిటర్న్ చేసేసి ఎమ్ ఆర్డర్ పెట్టుకున్నాను. అవి ఎప్పుడుకి వస్తాయో, కానీ బాగుంది, ఇది కూడా బాగుందండి. సేమ్ ఫ్యాబ్రికే, 3 కూడా మనకి విస్కో రేయాన్ క్లాత్ వస్తుంది. సో అన్నీ బాగున్నాయి. డ్రెస్ మాత్రం కాటన్, ప్యూర్ కాటన్ డ్రెస్సు. ఈ నైట్ డ్రెస్సులు మాత్రం విస్కో రేయాన్ క్లాత్ లాగా వచ్చిందనమాట. సో అది, సో ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తాను, అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్. అన్నట్టు అన్ని ప్రోడక్ట్ లింక్స్ అన్నీ కూడా ట్యాగ్ ప్రోడక్ట్లో ట్యాగ్ చేస్తాను, చూడండి.